Hello, friends. Very good morning. Happy Friday to all of you. Today's editorial is based on United Nations 24th October. నా యునైటెడ్ నేషన్స్ ఆవిర్భవించింది 1945లో. సో ఇప్పటికి 75 సంవత్సరాలు నిండబోతున్నాయి. సో ఈ క్రమంలో ఇట్ నీడ్స్ రీబర్త్, దానికి మళ్ళీ పునర్జన్మ కావాలి అని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. సో ఎందుకు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో బిఫోర్ దట్, ఫైనల్ రిమైండర్ టు ఆల్ ఆఫ్ యూ హూ వాంట్ టు జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళకి లాస్ట్ రిమైండర్ 25th October, అంటే ఓన్లీ 2 days ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 days మీరు అలా కౌంట్ చేసుకుంటే 25th October లోపు మాత్రమే మీరు 45,000కి జాయిన్ అవ్వవచ్చు. అది కూడా ఎట్ 5,000 per month. తర్వాత ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఉండకపోవచ్చు అండ్ ఫీజు కూడా రివైజ్ చెయ్యవచ్చు. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్ ఎనీథింగ్. 50 చేసే యోచనలో ఉన్నాం. ఆల్రెడీ 50 అనుకుని ఫస్ట్ స్టెప్ కింద 45,000 చేసాం. సో నెక్స్ట్ స్టెప్ విల్ బి 50. అలా 5,000 పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంతవరకు అలా విపరీతంగా వెళ్ళం. వి విల్ స్టిల్ బి లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇప్పటికి కూడా కంట్రీలో లోయెస్ట్ ఫీ మనది ఉంటుంది. అదైతే ఖచ్చితంగా మీకు మాట ఇవ్వగలుగుతాను. రైట్, 5,000 per month పే చేసి మీరు జాయిన్ అయ్యే అద్భుతమైన అవకాశం. ఇవాళ రేపు ఎల్లుండి 3 daysలో మీరు 5,000 పే చేసి జాయిన్ అయిపోవచ్చు. UPS Infinity, it covers prelims plus mains plus interview and gives you lifetime validity, gives you live as well as recorded classes. సో ఓన్లీ రికార్డెడ్ ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు, లైవ్ క్లాసెస్ ఉంటాయి, మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, వీక్లీ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ టు క్రాక్ యూపీఎస్సీ, అండ్ దట్ టు విత్ గైడెన్స్, పర్సనల్ గైడెన్స్తో నీట్గా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సిమిలర్గా సింగిల్ సబ్జెక్ట్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఒక్కొక్క సబ్జెక్ట్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్కి ఫీ 7,000 ఉంది. అది కూడా మీరు 2,000 per month పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా 25th October లోపు మాత్రమే. 25th తర్వాత ఫీ రివైజ్ అవుతుంది, ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉండదు. అండ్ ఎస్పెషల్లీ ఎకానమీకి ఆల్రెడీ డిసైడ్ చేసేసాము. 8,000 కాస్త 7,000 కాస్త 8,000 అయిపోతుంది. సో ఫీ ఒకసారి పెంచిన తర్వాత మళ్ళీ తగ్గించడం అనేది ఉండదు. సో దట్స్ అబౌట్ ఆల్ దీస్ కోర్సెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రశాంతి మేడం నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో నెంబర్ కూడా రాస్తున్నాను, చూడండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. అలాగే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ కోర్స్. ఇంగ్లీష్ కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. దీంట్లో మీకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్ 3 కవర్ చేయబడతాయి అట్ జస్ట్ 2,000 రూపీస్ అంతే. 2,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ కలిపి మీకు వస్తుంది. అండ్ ఎనీ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. బ్యాంక్ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఎవరైనా సరే హిందూ పేపర్ చదవడం నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక ఫస్ట్ మీరు నా గ్రామర్ వీడియోస్ అన్ని ఫినిష్ చేయండి. తర్వాత వొకాబులరీ నేను పేపర్ ద్వారా నేర్పిస్తాను. సో రోజు ఎడిటోరియల్ చదవడం ద్వారా, క్లాసెస్ వినడం ద్వారా వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. కాంప్రహెన్షన్కి మనం ఎగ్జామ్లో వచ్చే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్, క్లోజ్ టెస్ట్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ సాల్వ్ చేస్తూ ఉంటాం, పేపర్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు యూ విల్ బిల్డ్ దట్ అప్రోచ్. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం. ఫోన్ నెంబర్ ఇలాగే ఉంచుతున్నాను, నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. There must be a global push against the rules that have privileged rule of the few over the many. సో బేసికల్గా యునైటెడ్ నేషన్స్ ఎటువంటి సందర్భంలో ప్రారంభించబడింది? వరల్డ్ వార్ 2 అయిన తర్వాత. మనకి తెలిసింది ఇదంతా కూడా. వరల్డ్ వార్ 2 అయిన తర్వాత 1945లో యునైటెడ్ నేషన్స్ ప్రారంభించబడింది. సో యునైటెడ్ నేషన్స్లో ప్రారంభించడంలో మెయిన్ రోల్ తీసుకున్న కంట్రీస్ని మనం ఏమంటాం? అలైడ్ నేషన్స్. బేసికల్గా అప్పుడు అలైడ్ గ్రూప్ అంటారు చూడండి, 2 గ్రూప్స్గా విడిపోయి కొట్టుకున్నారు వరల్డ్ వార్ 2లో. అందులో మనకి యుఎస్, యూకే, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఒక గ్రూప్లో ఉన్నాయి. సో ఈ గ్రూప్లో ఉన్నవన్నీ కూడా అలైడ్ నేషన్స్ వాళ్ళే. ఎందుకంటే జపాన్, జర్మనీ వీళ్ళంతా ఓడిపోయారు. సో ఓడిపోయిన కంట్రీస్కి దీంట్లో ఇంపార్టెంట్ ప్రాతినిధ్యం ఇవ్వలేదు. గెలిచిన కంట్రీస్లో ఏవైతే మెయిన్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళందరికీ వీటికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. యునైటెడ్ నేషన్స్లో అప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఇచ్చారు 5 కంట్రీస్కి. యుఎస్కి, యూకేకి,
యుఎస్ఎస్ఆర్కి అంటే రష్యా ఇప్పుడు యుఎస్ఎస్ఆర్కి, ఫ్రాన్స్కి, అలాగే మళ్ళీ చైనాకి. చైనా కూడా అప్పుడు వీళ్ళ తరపునే పోరాటం చేసింది. సో ఈ 5 కంట్రీస్ చూడండి, రష్యా, చైనా, యుఎస్, యూకే ఇవన్నీ ఒక గ్రూపే అప్పుడు. సో వీళ్ళందరికీ P5 అని పర్మనెంట్ మెంబర్‌షిప్ విత్ వీటో పవర్ ఇచ్చారు. బేసికల్‌గా వీళ్ళకి ఎక్స్‌ట్రా పవర్ ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే పవర్‌ఫుల్ కంట్రీస్ అన్నిటి చేతిలో కొంచెం అడిషనల్ పవర్ పెట్టామనుకోండి, వాళ్ళింకా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ వాళ్ళలో వాళ్ళు గొడవలాడుకోరు అనే ఉద్దేశ్యం కూడా ఉంది. వరల్డ్ వార్ 1 అయిన తర్వాత కూడా ఇప్పుడు మనకి వరల్డ్ వార్ 2 తర్వాత యునైటెడ్ నేషన్స్ ఎలా వచ్చిందో, వరల్డ్ వార్ 1 అయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ అని తీసుకొచ్చారు అప్పట్లో. వుడ్రో విల్సన్ అంటే అప్పటికి యూఎస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారాయన. వుడ్రో విల్సన్ దీన్ని స్థాపించారు. దీనికి ఫౌండర్ అనమాట. లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ ఈ శాంతి కోసమే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఇది కాపాడలేకపోయింది. సో, లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయిపోయింది. వరల్డ్ వార్ 2 వచ్చింది. అందుకే వరల్డ్ వార్ 2 వచ్చిన తర్వాత వచ్చిన ఈ యునైటెడ్ నేషన్స్‌లో ఏవైతే పవర్‌ఫుల్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తే గొడవలు రావు. ఇంక ప్రశాంతంగా ఉంటారు అనే సెన్స్‌తో వాళ్ళ చేతిలో ఈ ఈ ఈ వీటో పవర్ ఇవ్వడం, పర్మనెంట్ మెంబర్‌షిప్ ఇవ్వడం. సో, ఒక రకంగా ఇట్ కెప్ట్ దెమ్ హ్యాపీ అన్నమాట. సో, వాళ్ళని హ్యాపీగా ఉంచడం వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుందాం అని అనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇన్నాళ్ళ వరకు థర్డ్ వరల్డ్ వార్ రాలేదు అంటే కారణం కూడా అదే అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏముంటుందంటే దేర్ మస్ట్ బి ఎ గ్లోబల్ పుష్ అగైన్స్ట్ ద రూల్స్. ఇప్పుడు దట్ హావ్ ప్రివిలేజ్డ్ రూల్ ఆఫ్ ద ఫ్యూ ఓవర్ మెనీ. ఇక్కడ రూల్ ఆఫ్ ద ఫ్యూ అంటే అర్థం అదే. సో, 5 కంట్రీస్‌కే ఎక్కువ పవర్స్ వచ్చేసాయి. అంటే అప్పటికున్న పరిస్థితుల ప్రకారం వాటికి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ప్రివిలేజ్ అంటే అర్థం ఏంటి? గివింగ్ స్పెషల్ ప్రిఫరెన్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు. అంటే ఎంపీలకి వాళ్ళకి కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి. స్పెషల్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. అంటే పార్లమెంట్ సెషన్ అవుతున్నప్పుడు ఎంపీని అరెస్ట్ చేయకూడదని ఇట్లాంటివి. సో, ప్రివిలేజ్ అంటే ఒక స్పెషల్ రైట్, స్పెషల్ ఆహ్, ఇమ్యూనిటీస్. కొన్ని ప్రొటెక్షన్స్, రైట్స్ స్పెషల్‌గా ఉండే వాటిని ప్రివిలేజెస్ అంటాం. ఇదేం చేసిందంటే కొన్ని రూల్స్ వీళ్ళకి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. సో, వాటికి ఎగనెస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా పుష్ జరగాలి. వాటికి వ్యతిరేకంగా జరగాలి. ఇప్పుడు పోరాటం జరగాలి అని చెప్పి అంటున్నారు. అంటే అప్పటికున్న పరిస్థితులకి అది ఓకే అయినప్పటికీ 1945కి ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వరల్డ్ పరిస్థితి మారిపోయింది. జర్మనీ మంచి సూపర్ పవర్‌గా ఎదిగింది. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్ బాగా పైకొచ్చాయి. సో, వీటికి కూడా ప్రాతినిధ్యం లభించాలి. జపాన్ చాలా గొప్ప కంట్రీ అయింది. అప్పట్లో వరల్డ్ వార్ 2లో ఓడిపోయిన జపాన్ ఈరోజు ఎంతో పెద్ద కంట్రీ అయింది. సో, వీటికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వీటికి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది అనే క్వెషన్స్ ఒస్తున్నాయి. అందుకని మార్చాలి వరల్డ్ ఆర్డర్ అంటున్నారు. అక్టోబర్ 24 మార్క్స్ ద డైమండ్ జూబ్లీ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్. మీకు తెలిసిందే సిల్వర్ జూబ్లీ అంటే 25 ఇయర్స్, గోల్డెన్ జూబ్లీ అంటే మనకి రైట్. సో, గోల్డెన్ జూబ్లీ తర్వాత ఇది డైమండ్ జూబ్లీ. డైమండ్ జూబ్లీ అంటే మనకి 75 ఇయర్స్ అయిందని అర్థం. బట్ ఫార్ ఫ్రమ్ జాయస్ సెలబ్రేషన్, it is an occasion to somberly reflect on why the UN is stagnating at 75 and how it can regain its lost luster. Somberly అంటే సీరియస్లీ అని అర్థం. సీరియస్‌గా బాధతో ఒక్కసారి మనం మళ్ళీ ఆలోచించుకోవాలి. ఆన్ వై ద యూఎన్ ఈస్ స్టాగ్నేటింగ్. స్టాగ్నేషన్ అంటే అర్థం ఏంటి? కదలకుండా ఉండిపోవడం. చూడండి వాటర్ స్టాగ్నేట్ అయింది అంటారు. మురికి కాలువల్లో వాటర్ కదలట్లేదు, స్టాగ్నేట్ అయిపోయింది. స్టాగ్నేట్ అయిన వాటర్ పైన మనకి ఈ దోమలు ఇవన్నీ వస్తూ ఉంటాయి గదా! స్టాగ్నేషన్ అంటే వితౌట్ ఎనీ మూవ్‌మెంట్. కదలిక లేకపోవడం. 75 సంవత్సరాలు పూర్తయిన ఈ క్రమంలో ఎందుకు యూఎన్ ఏమీ సాధించలేకపోతుంది? స్టాగ్నేట్ అయిపోతుంది. ఎటువంటి రిఫార్మ్స్ పుష్ చేయలేకపోతుందని చెప్పి మనం సీరియస్‌గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. అండ్ హౌ ఇట్ కెన్ రిగైన్ ఇట్స్ లాస్ట్ లస్టర్. లస్టర్ అంటే షైన్. అంటే ఒక మనకి ఒక మెటల్‌కి వెండి గాని, లేకపోతే ఇది గాని చూడండి. వెలుగు ఉంటుంది చూడండి. ఒక మంచి షైన్ ఉంటుంది. దాన్ని లస్టర్ అంటాం. సో, ఇక్కడ ఇక్కడ వెలుగు అనేది ఏంటి? దానికి ఇంపార్టెన్స్ వచ్చేది దాని వల్లే కదా! ఇప్పుడు వజ్రం ఉంది. డల్‌గా ఉంటే ఎవరైనా చూస్తారా? ఆ వెలుగు వల్లే దానికి ఆ విలువ వస్తుంది. అలాగే ఒక ఇన్‌స్టిట్యూషన్ గాని, ఒక వ్యక్తి గాని, ఒక శక్తి గాని ఏదైనా సరే ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ లస్టర్ అంటే తన యొక్క గ్రేట్ క్వాలిటీని కోల్పోయింది అని అర్థం. అలాగే యూఎన్ కూడా తన గ్రేట్ క్వాలిటీని కోల్పోయింది. అది మళ్ళీ తిరిగి సాధించుకునేలాగా, ఈ స్టాగ్నేషన్ పోయేలాగా, ఎందుకిలా అయిపోయింది? మళ్ళీ కదలికొచ్చేలాగా ఏం చేయాలని చెప్పి కూర్చొని ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది అంటున్నారు. Although much has changed in the international system since 1945, the world body continues to see a tussle between principle and power. 1945కి ఇప్పటికి పరిస్థితులు ఎంతో మారిపోయాయి. అయినప్పటికీ కూడా వరల్డ్ బాడీ కంటిన్యూస్ టు సీ ఎ టసిల్. టసిల్ అంటే ఫైట్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ పవర్. ప్రిన్సిపల్స్‌కి, పవర్స్‌కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. వీళ్ళు పవర్ వాడుతున్నారు, ప్రిన్సిపల్స్‌ని క్రష్ చేస్తున్నారు. కొన్ని విలువలు, కొన్ని సిద్ధాంతాలు
పరంగా ముందుకెళ్లాల్సిన యునైటెడ్ నేషన్స్ వీటో పవర్ వల్ల, ఎస్పెషల్లీ వీటో పవర్, వీటికి వీటో పవర్ అని ఒకటి ఇచ్చింది. ఈ వీటో పవర్ ఏంటంటే వాళ్ళు పవర్ టు సే నో, పవర్ టు సే నో అని అర్థం అనమాట. వీటో పవర్ అంటే రిజెక్ట్ చేసే పవర్. ఏదన్నా విషయాన్ని రిజెక్ట్ చేసే అధికారాన్ని మనం వీటో పవర్ అంటాం. మిగిలిన నాలుగు దేశాలు కూడా P5లో ఉన్న 4 దేశాలు ఒకదానికి అంగీకరించి ఒక్క కంట్రీ దాన్ని రిజెక్ట్ చేసినా సరే ఆ తీర్మానం వీగిపోతుంది. ఈ వీటో పవర్ వల్ల చాలా ఇంపార్టెంట్ తీర్మానాలు, రిజల్యూషన్స్, రిఫార్మ్స్ ఏవి కూడా ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. On one hand, the UN represents hopes of a peaceful and just world order through multilateral cooperation, abidance by international law, and uplift of the downtrodden. ఒకవైపు యునైటెడ్ నేషన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పీస్ఫుల్ మరియు జస్ట్ వరల్డ్ ఆర్డర్. పీస్ఫుల్ అంటే శాంతియుతమైన, జస్ట్ అంటే మీకు JUST జస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫెయిర్ అని. ఓకే, ఫెయిర్ అంటే న్యాయమైన, ఈక్విటబుల్ అని, అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చేలాగా దాన్ని ఈక్విటబుల్, ఫెయిర్, జస్ట్ అంటారు. జస్టిస్ లో జస్ట్ న్యాయం, ఆ సెన్స్ లో మీరు తీసుకోవాలి. జస్ట్ వరల్డ్ ఆర్డర్. ఇక్కడ జస్ట్ అనేది అంటే యాడ్జెక్టివ్, వరల్డ్ ఆర్డర్ దానిపై ముందు వచ్చింది కదా, ఇది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది ఇక్కడ. త్రూ మల్టీలేటరల్ కోఆపరేషన్, అబైడెన్స్ బై ఇంటర్నేషనల్ లా. అబైడెన్స్ అంటే అర్థం ఏంటి? ఫాలో అవ్వడం. ఇంటర్నేషనల్ లాకి అబైడ్ అవ్వడం అంటే ఫాలో అవ్వడం. అండ్ అప్లిఫ్ట్ ఆఫ్ ద డౌన్ ట్రోడన్, అణగారిన వర్గాలకి పైకి తీసుకురావడం. వీటిని రిప్రజెంట్ చేస్తుంది ఒకవైపు. On the other hand, ఇంకోవైపు, the institution has been designed to privilege the most powerful states of the post-World War II dispensation by granting them commanding heights over international politics via the undemocratic instruments of veto power and permanent seats in the Security Council. ఇదే చెప్తున్నాం. ఒకవైపు ఏమో అణగారిన వర్గాలకి అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, వరల్డ్ పీస్ ని, వరల్డ్ ఆర్డర్ ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది ఒకవైపు. ఇంకోవైపు ఏం చేసింది? ఇట్ హాస్ బిన్ డిజైన్ టు ప్రివిలేజ్ అంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్, గివ్ మోర్ రైట్స్, స్పెషల్ రైట్స్. ఎవరికి? ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్స్ ఆఫ్ ద పోస్ట్ వరల్డ్ వార్ II డిస్పెన్సేషన్. చెప్పాను అప్పటికే, వరల్డ్ వార్ II అయిన తర్వాత అప్పటికున్న పొలిటికల్ సిస్టమ్ లో, డిస్పెన్సేషన్ అంటే ప్రివైలింగ్ పొలిటికల్ సిస్టమ్, ప్రివైలింగ్ పొలిటికల్ కండిషన్స్. అప్పటికున్న పొలిటికల్ సిస్టమ్ లో ఎవరైనా యుద్ధంలో గెలిచిన వాళ్ళే హీరోలు అవుతారు కదా. జర్మనీ, జపాన్ ఇవన్నీ ఓడిపోయాయి. సో వాటిని ఎవరు పట్టించుకోలేదు, అందుకే అవి మెంబర్స్ కాలేకపోయాయి. ఫ్రాన్స్, ఇప్పుడు ఈ కంట్రీస్ అన్ని కూడా మెంబర్స్ అయ్యాయి. ఫ్రాన్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, యుఎస్ కానీ, USSR కానీ, చైనా కానీ, ఇవన్నీ కూడా ఒకవైపు పోరాటం చేసాయి. అండ్ దే బికేమ్ మెంబర్స్. వాళ్ళకి పర్మనెంట్ సీట్ ఇచ్చారు UNSCలో, మరియు వీటో పవర్ కూడా ఇచ్చేసారు. ఇదంతా కూడా అన్డెమోక్రాటిక్. అది డెమోక్రాటిక్ కాదు, స్వామికమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఆ రకంగా వాళ్ళకి ఇవ్వకూడదు కానీ ఇచ్చేసారు. అప్పటికున్న పరిస్థితుల ప్రకారం ఇచ్చేసారు. వాళ్ళకి కమాండింగ్ హైట్స్ ఇచ్చేసారు. చాలా ఎక్కువ, అంటే వాళ్ళు అందరికంటే పై నుండి అందరిని కమాండ్ చేసేలాగా అప్పుడు చేసేసారు అని చెప్తున్నారు. Arguably, if the great powers of the period were not accommodated with VIP status, we may have seen a repeat of the ill-fated League of Nations. ఇదే చెప్పాను ఇందాక మీకు. Arguable అంటే సబ్జెక్ట్ టు ఆర్గ్యుమెంట్ అని అర్థం. అంటే పాసిబిలీ ట్రూ అని. If you say something arguably, that means you can argue over it. It is not 100% true. Having said that, ఇది ట్రూ కాదని కూడా కాదు. అంటే నేను ఒక విషయం చెప్తున్నాను, we can argue over it. అది చాలా వరకు ట్రూ అయ్యే అవకాశం ఉంది అనే దానికి ఈ పదం వాడతారు. అన్ఆర్గ్యూబుల్ అన్నారనుకోండి, ఆర్గ్యుమెంటే లేదు, పక్కాగా ట్రూ అని అర్థం. పక్కాగా నిజం అనడానికి అన్ఆర్గ్యూబుల్ అంటాం. ఆర్గ్యూబుల్ అంటే వీ కెన్ ఆర్గ్యూ ఓవర్ ఇట్, కానీ ఇది ట్రూ. పాసిబిలిటీ ఆఫ్ ట్రూ, బీయింగ్ ట్రూ ఈస్ మోర్ అని చెప్పి అర్థం. ఇఫ్ ద గ్రేట్ పవర్స్ ఆఫ్ దట్ పీరియడ్ వర్ నాట్ అకామిడేటెడ్ విత్ VIP స్టేటస్, అంటే అప్పటి పీరియడ్ లో ఎవరైతే గ్రేట్ పవర్స్ గా ఉన్నాయో ఈ కంట్రీస్, వాళ్ళకి VIP స్టేటస్ మనం ఇవ్వకపోయి ఉంటే, వీ మే హ్యావ్ సీన్ ఏ రిపీట్ ఆఫ్ ద ఇల్ ఫేటెడ్ లీగ్ ఆఫ్ నేషన్స్. వరల్డ్ వార్ I తర్వాత ఏర్పాటు చేయబడ్డ లీగ్ ఆఫ్ నేషన్స్ ఎలా పడిపోయిందో, కూలిపోయిందో 1920s లో పెట్టారు. 1946లో, 1920లో స్టార్ట్ చేశారు, 1946లో వైండప్ అయిపోయింది లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ వరల్డ్ వార్ I తర్వాత వచ్చింది. వరల్డ్ వార్ I తర్వాత తీసుకొచ్చారు ఇది. ఇది 1920స్లో వచ్చి 1946కి క్లోజ్ అయిపోయింది. దానిలాగే ఇది కూడా క్లోజ్ అయిపోయి ఉండేది. దాని పరిస్థితే దీనికి వచ్చేది. ఇల్ ఫేటెడ్ అంటే ఫేట్ అంటే తెలుసు కదా, కర్మ. ఇల్ ఫేట్ అంటే కర్మ, భవిష్యత్తు బాలేని అనే మీనింగ్ లో మీరు తీసుకోవచ్చు. సో అలాగే ఇది కూడా అయిపోయేది. అలా కాకుండా ఉండడం కోసమే కొన్ని కంట్రీస్ కి, ఏవైతే పవర్ఫుల్ కంట్రీస్ ఉంటాయో వాటికి VIP స్టేటస్ ఇచ్చేసారు. ఎందుకంటే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఉన్నప్పుడు కొన్ని కంట్రీస్ మధ్యలో వెళ్ళిపోయాయి.
ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా లీగ్ ఆఫ్ నేషన్స్‌ని విడిచి వెళ్ళిపోయాయి అప్పట్లో. ఎందుకంటే వాళ్ళు ప్రాబబ్లీ దే వాంటెడ్ సమ్ స్పెషల్ పవర్స్ విచ్ దే డిడ్ నాట్ గెట్. సో కొన్ని కారణాల వల్ల, అప్పటికున్న కారణాల వల్ల విడిచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి వరల్డ్ వార్ 2 తర్వాత ఏర్పాటు చేయబడిన దీంట్లో పవర్‌ఫుల్ నేషన్స్‌కి వీఐపీ స్టేటస్ ఇచ్చేసారు. కీపింగ్ ఆల్ ద మేజర్ పవర్స్ ఇన్‌సైడ్ ద టెంట్ అండ్ రీజనబుల్లీ హ్యాపీ త్రూ జాయింట్ కంట్రోల్ ఓవర్ ద యూఎన్ఎస్‌సి వాస్ ఇంటెండెడ్ టు బి ఎ ప్రాగ్మాటిక్ స్టెప్ టు అవాయిడ్ అనదర్ వరల్డ్ వార్. అదే చెప్తున్నానండి. ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు. ఆథర్ ఏమంటున్నారంటే అన్ని మేజర్ పవర్స్‌ని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరిని హ్యాపీగా ఉంచి త్రూ జాయింట్ కంట్రోల్ ఓవర్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఇచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పైన వాస్ ఇంటెండెడ్ టు బి ప్రాగ్మాటిక్ స్టెప్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ స్టెప్. అప్పటికున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న స్టెప్ టు అవాయిడ్ అనదర్ వరల్డ్ వార్. వరల్డ్ వార్ 2 మళ్ళీ రాకుండా అవాయిడ్ చేయడానికి అప్పటికున్న పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న ప్రాక్టికల్ స్టెప్ అది. Presumably, the collective command model of big powers built into the UNSC is one of the reasons why there has been no third world war. బేసికల్‌గా అందుకనే అంటే వాళ్ళందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి కలెక్టివ్ పవర్ ఇవ్వడం వల్లే ప్రాబబ్లీ అందువల్లే ఇప్పటి వరకు థర్డ్ వరల్డ్ వార్ రాలేదేమో. వాళ్ళ బిగ్ పవర్స్ అందరిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ స్పెషల్ పవర్స్ ఇవ్వడం వల్ల అందరూ సైలెంట్‌గా ఉన్నారు. వాళ్ళు అనుకున్నవన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుంది. సో థర్డ్ వరల్డ్ వార్ రాలేదు. ఆ కారణం వల్లేనేమో అని చెప్పి అంటున్నారు. A model that didn't work, but this model has also caused havoc. Havoc అంటే డిస్ట్రక్షన్, గ్రేట్ డిస్ట్రక్షన్. మీకు ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే ఈ పదం పెద్ద పెద్ద తుఫాన్‌లొచ్చినప్పుడు, భూకంపాలొచ్చినప్పుడు ఇలా ఇలా రాస్తారన్నమాట న్యూస్ పేపర్‌లో. ద సునామీ రెక్డ్ హ్యావక్. విధ్వంసం సృష్టించింది. WREAKED. అలాగే హ్యావక్ అని చెప్పి వాడతారు. హ్యావక్ అంటే డిస్ట్రక్షన్. ఆల్మోస్ట్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద యూఎన్స్ క్రియేషన్ ఇట్ వాస్ పుష్డ్ టు ద వర్జ్ ఆఫ్ ఇర్రెలెవెన్స్ బై ద కోల్డ్ వార్. ఇలాగా యునైటెడ్ నేషన్స్ క్రియేట్ అయిందో లేదో ఇమ్మీడియేట్‌గా అప్పటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న యూఎస్ఎస్ఆర్, యూఎస్ఏ శత్రువులైపోయాయి మెల్లమెల్లగా. ఇంకా 1950స్, 1960స్ ఈ పీరియడ్ అంతా కూడా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ అంటే నిజంగా వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి కొట్టుకోరు. కానీ ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా భావిస్తారు. అందుకే 1960స్, 1970స్‌లో వచ్చిన మూవీస్, హాలీవుడ్ మూవీస్ చూస్తే మీకు మెజారిటీ మూవీస్‌లో రష్యాని శత్రువుగా చూపిస్తూ వస్తూ ఉంటాయన్నమాట. సో వీళ్ళ పట్ల వాళ్ళు స్పై చేస్తున్నట్టు, ఇలా చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి అప్పటికి యునైటెడ్ నేషన్స్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? అన్ని దేశాలు కలిసి ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ. కానీ మళ్ళీ ప్రపంచం అంతా 2 గ్రూపులుగా విడిపోయి కోల్డ్ వార్ పీరియడ్ వచ్చిందంటేనే ఒక రకంగా యునైటెడ్ నేషన్స్ ఉండి కూడా ఇర్రెలెవెంట్ అయిపోయినట్టుగా తయారైంది. Which left the US little room to implement noble visions of peace, development and human rights. సో హ్యూమన్ రైట్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి, పీస్ కోసం వాళ్ళకున్న నోబెల్ విజన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ లేకుండా అయిపోయింది. లిటిల్ రూమ్ అంటే నో రూమ్ లెఫ్ట్. అసలు రూమ్ అంటే స్పేస్ లేకుండా అయిపోయింది. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. గ్రూప్‌లుగా విడిపోయారు. ఇప్పుడు ఏది చేయాలన్నా అమెరికా ఒకటి చేద్దాం అనుకుంది, రష్యా అడ్డుపెడుతుంది. రష్యా చేద్దాం అనుకుంటే యూఎస్ అడ్డుపెడుతుంది. ఇలా అయిపోయింది. It was only in the uncontested post-Cold War political milieu when the liberal sole superpower, the US, strode like a colossus that the UN could spring back to life and embark on a plethora of peacekeeping missions, nation-building interventions, and promotion of universal human rights. అయితే మరి యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడొచ్చింది? కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత. అంటే యూఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయిపోయింది 1990స్‌లో. మీకు తెలిసిందే. ఈ యూఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయిపోయి రకరకాల దేశాలకు విడిపోయి రష్యా సెపరేట్ అయిపోయిన తర్వాత ఇట్ లాస్ట్ ఇట్స్ పవర్. పెద్దగా అన్ని దేశాలు కలిపి ఉన్నప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేది. విడిపోయిన తర్వాత కొంచెం పవర్ తగ్గిపోయింది. ఈ టైంకి అమెరికా చాలా సూపర్ పవర్‌గా మారిపోయింది. సో యూనిపోలార్ వరల్డ్ అయిపోయింది. బైపోలార్ వరల్డ్ కాస్త యూనిపోలార్ అయిపోయింది. బైపోలార్ అంటే 2 దేశాలు పవర్‌ఫుల్‌గా ఉండడం. ఒకవైపు యూఎస్ఎస్ఆర్, ఇంకోవైపు యూఎస్. 1990స్‌కొచ్చేసరికి యూఎస్ఎస్ఆర్ యొక్క ప్రభావం బాగా తగ్గిపోయి, మొత్తం వరల్డ్ ఆర్డర్ అంతా కూడా యునైటెడ్ స్టేట్స్, అమెరికా డామినేషన్‌లోకి వచ్చేసింది. సో ఇట్ ఇట్ బికేమ్ ఏ యూనిపోలార్ వరల్డ్. ఒక దేశం యొక్క డామినేషన్‌కొచ్చిన తర్వాత మరి రిస్క్ లేదు. ఎందుకంటే ఒకళ్ళే ఉండేటప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. ఇద్దరున్నప్పుడే అటు, అటు ఇటు అని చెప్పి ఇప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. అలా వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్స్‌కి మళ్ళీ బలం వచ్చింది. ఎందుకంటే ఈ సో పోస్ట్ కోల్డ్ వార్ పొలిటికల్ మిలియూ అంటే ఎన్వైర్న్మెంట్, సోషల్ ఎన్వైర్న్మెంట్. అంటే అప్పటికున్న పరిస్థితులు అని అర్థం. సో ఏ పర్సన్స్ సోషల్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి అంటారు. పోస్ట్ కోల్డ్ వార్ అంటే మీకు కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత అప్పటికున్న వాతావరణంలో రైట్?
వెన్ ద లిబరల్ సోల్ సూపర్ పవర్, సోల్ అంటే ఒక్కటే ఏంటిది యుఎస్, స్ట్రోడ్ లైక్ ఏ కొలోసస్. కొలోసస్ అంటే ఒక హ్యూజ్ పవర్, ఒక హ్యూజ్ పవర్ లాగా. స్ట్రోడ్ అంటే పెద్ద పెద్ద అడుగులతో ముందుకు నడవడం అన్నమాట. అంటే రాజసం ఉట్టిపడుతూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నడవడాన్ని స్ట్రైడింగ్ అంటాం, స్ట్రోడ్ అంటాం. స్ట్రోడ్ అనేది స్ట్రైడ్ కి పాస్ట్ టెన్స్. అంటే అదొక్కటే సూపర్ పవర్ లాగా అడుగులేస్తున్న ఆ సమయంలో అప్పుడు యునైటెడ్ నేషన్స్ కుడ్ స్ప్రింగ్ బ్యాక్ టు లైఫ్. యునైటెడ్ నేషన్స్ మళ్ళీ లైఫ్‌ని సంతరించుకుంది, బలాన్ని తీసుకురాగలిగింది. అండ్ ఎంబార్క్ అనే ప్లెథోర్ ఆఫ్ పీస్ కీపింగ్ మిషన్. ప్లెథోర్ అంటే లాట్ ఆఫ్ అని అర్థం. ఎంబార్క్ అంటే బిగిన్. ఒక జర్నీని బిగిన్ చేసేటప్పుడు మనం ఎంబార్క్ అంటాం. ఏంటి పీస్ కీపింగ్ మిషన్స్, నేషన్ బిల్డింగ్ ఇంటర్వెన్షన్స్, ప్రమోషన్ ఆఫ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్‌ని ప్రమోట్ చేయడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయగలిగింది అమెరికా సూపర్ పవర్ అయిపోయిన తర్వాత. In the US-led New World Order of the 1990s, it appeared as if the problem of power cutting out principle had been resolved under the benign hegemony of a Washington. దీని అర్థం ఏంటో చూడండి. ఇన్ ద యుఎస్-లెడ్ న్యూ వరల్డ్ ఆర్డర్ ఆఫ్ 1990s. 1990స్‌లో ప్రపంచానికి అమెరికా పెద్దన్న లాగా ప్రవర్తించింది. సో ఎవరికి ఏ విషయం వచ్చినా సరే అమెరికా ఇన్వాల్వ్ అయ్యేది, మధ్యలో నెగోషియేషన్స్ చేసేది, మధ్యలో ఇవన్నీ చేసేదనమాట. ఇట్ అపియర్డ్ యాస్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పవర్ కటింగ్ ఔట్ ప్రిన్సిపల్. ఈ పవర్ అనేది ప్రిన్సిపల్‌ని కట్ చేయడం అనే ప్రాబ్లమ్ అనేది రిజాల్వ్ అయ్యింది అని అనిపించింది. రిజాల్వ్ అంటే సాల్వ్ అయిపోయిందని చెప్పి మనకు అనిపించింది. అండర్ ద బెనైన్ హెజిమోనీ ఆఫ్, హెజిమోనీ అంటే పవర్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ అని అర్థం. బెనైన్ అంటే హాని కలిగించని. మీకు క్యాన్సర్‌కి వాడతారు మెలైన్ ట్యూమర్, బెనైన్ ట్యూమర్ అని వాడతారు. మెలైన్, బెనైన్. ట్యూమర్ మనకి గడ్డొచ్చిందనుకోండి బాడీలో, దాన్ని టెస్ట్ చేస్తారు. బయాప్సీ చేస్తారు. ఒక మొక్క తీసి టెస్ట్‌కి పంపిస్తారు. అది క్యాన్సరస్ అనుకోండి మెలైన్ అంటారు. మాలిగ్నెంట్ అంటారు. లేకపోతే బెనైన్ అంటారు. హాని కలిగించని అని అర్థం అన్నమాట. See, under the benign hegemony of a Washington, that would be the ఫ్లాగ్ బేరర్ ఆఫ్ యుఎన్ వాల్యూస్. ఫ్లాగ్ బేరర్ అంటే స్టాండర్డ్ బేరర్, ఫ్లాగ్ బేరర్ అంటే కొన్ని సిస్టమ్స్, కొన్ని విలువలు, కొన్ని ప్రిన్సిపల్స్‌ని ఓపెన్‌గా సపోర్ట్ చేసి వాటి కోసం ఫైట్ చేయడాన్ని ఫ్లాగ్ బేరర్ అంటాం. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్లాగ్ బేరర్ ఆఫ్ యుఎన్ వాల్యూస్, దట్ మీన్స్ యూ సపోర్ట్ యునైటెడ్ నేషన్స్ వాల్యూస్. అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క వాల్యూ సిస్టమ్‌ని, ప్రిన్సిపల్స్‌ని ఓపెన్‌గా సపోర్ట్ చేసి అమెరికా నిలబెట్టింది. మాక్సిమం ఫండ్స్ ఇచ్చింది. అంటే అమెరికా ఎంజాయ్డ్ దట్ రోల్ ఆఫ్ బీయింగ్ ద బిగ్ బ్రదర్ ఆఫ్ ది వరల్డ్ ఆర్డర్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రపంచం మొత్తంలో నీకు ఎదురు లేదు, నువ్వే రాజువి అనేటప్పుడు ఏమవుతుందంటే పవర్‌తో పాటు బాధ్యత కూడా వస్తుంది. నేను రాజుని, నేనే గొప్పోడిని. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే అమెరికా వాళ్ళకి సహాయం చేయడం, ఫండ్స్ ఇవ్వడం, ఇలాంటి వాల్యూస్‌ని ప్రొపగేట్ చేయడం, ప్రమోట్ చేయడం ఇవన్నీ కూడా చేసేది. సో సూపర్ పవరే నిన్ను సపోర్ట్ చేస్తుంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ తన పని తాను చేసుకోగలిగేది. అదే ఇద్దరొచ్చారనుకోండి వీళ్ళ, వాళ్ళ అనే ప్రాబ్లమ్ వల్ల మళ్ళీ ఎటు వెళ్ళకుండా అయిపోయేది. కోల్డ్ వార్ టైమ్‌లో అలా ఉండేది. కోల్డ్ వార్ అయిపోయాక అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత మళ్ళీ యునైటెడ్ నేషన్స్ తన పని తాను చేసుకోగలిగింది అని ఇక్కడ ఉద్దేశం. However, that golden age of UN was too deceptive to last. ఈ మీకు తెలుసు కదా చిన్నప్పుడు వాడేవారు సో దట్. సో దట్‌లోకి మార్చండి దీన్ని. However, that golden age of the UN was so deceptive that it did not last. అంటే అది ఎక్కువ కాలం, ఆ గోల్డెన్ ఏజ్ అనేది ఎక్కువ కాలం నిలబడలేదు. జస్ట్ మోసపూడ్చింది, మనకి కొన్నాళ్ళే ఉండి మనల్ని మోసపూడ్చింది అని అర్థం. We are now past the unipolar moment and the ghosts of the Cold War are returning in complex multi-sided avatars. యూనిపోలార్ మూమెంట్ అయిపోయింది. యూనిపోలార్ అంటే ఒక్కటే పవర్‌గా ఉండే, ఒకటే ఇదిగా ఉండే రోజులు గడిచిపోయాయి. ఏంటవి? యునైటెడ్ స్టేట్స్ ఒకటే సూపర్ పవర్‌గా ఉండేది 1990స్‌లో. ఇప్పుడు మళ్ళీ కోల్డ్ వార్ రోజులు మళ్ళీ స్లోగా రిటర్న్ అవుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ Antonio Guterres has labeled the present peaking of geopolitical tensions as a great fracture. 2019లో ఆయన ఈ మాట అన్నారు. గ్రేట్ ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటే తెలుసు కదా మనకి, ఒక క్రాక్ వచ్చేసింది వరల్డ్ ఆర్డర్‌లో. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేలాగా ఒక క్రాక్ వచ్చేసింది. మళ్ళీ డివిజన్ అయిపోతుంది అన్నట్టుగా ఆయన అన్నారు. ఇన్‌ఫాక్ట్ జియోపొలిటికల్ టెన్షన్స్ అనేవి చాలా హైయెస్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయాయి అని చెప్పి ఆయన అనడం జరిగింది. ద ఫ్రేజ్ న్యూ కోల్డ్ వార్ ఈజ్ ఇన్ వోగ్ టు డిపిక్ట్ ద క్లాష్ బిట్వీన్ చైనా అండ్ యూఎస్ టెన్షన్స్ ఇన్వాల్వింగ్ అదర్ ప్లేయర్స్ like Russia, Turkey, Iran, Israel in West Asia, as well as between China and its neighbors in Asia, are at an all-time high. In vogue అంటే in fashion, in trending అని అర్థం. VOGUE.
వోగ్ అంటే ఇన్ ఫ్యాషన్ టుడే, ఇన్ ట్రెండింగ్ టుడే. అంటే ఈ పదం ఎక్కువగా వాడబడుతోంది ఇప్పుడు. ఎందుకు? టు రిప్రజెంట్, డిపిక్ట్ అంటే టు రిప్రజెంట్ దేన్ని? క్లాష్ బిట్వీన్ చైనా అండ్ యూఎస్. చైనాకి, యూఎస్‌కి మధ్యలో ఉన్న టెన్షన్స్ ఇన్వాల్వింగ్ అదర్ ప్లేయర్స్ లైక్ రష్యా, టర్కీ, ఇరాన్, ఇజ్రాయెల్ ఇన్ వెస్ట్ ఏషియా, చైనా అండ్ ఇట్స్ నైబర్స్ ఇన్ ఏషియా. ఇవన్నీ కూడా ఈ టెన్షన్స్, గొడవలన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఇప్పుడు. దాన్ని డిపిక్ట్ చేసేలాగా కోల్డ్ వార్, న్యూ కోల్డ్ వార్ అనే పదం ఇప్పుడు వాడుతున్నారు. The recrudescence of the worst habits of competitive vetoing by P5 countries has prevented the UNSC from fulfilling its collective security mandate. రిక్రూడిసెన్స్ అంటే అర్థం ఏంటంటే రివైవల్ ఆఫ్ సమ్ వర్స్ట్ హ్యాబిట్స్. అంటే ఒక బ్యాడ్ థింగ్స్, బ్యాడ్‌గా ఉండే కొన్ని హ్యాబిట్స్, కొన్ని క్వాలిటీస్‌ని మళ్ళీ రావడం. సో, జనరల్‌గా రివైవల్, రెనైసెన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పోగొట్టుకున్న గ్లోరీ మళ్ళీ తెచ్చుకోవడం, పోగొట్టుకున్న లైఫ్, పోగొట్టుకున్న బలం మళ్ళీ రావడం, అలాంటి పాజిటివ్ సెన్స్‌లో వాడతారు. ఇది నెగెటివ్ అనమాట. ఒక బ్యాడ్ హ్యాబిట్స్ మళ్ళీ రివైవ్ అవ్వడానికి ఈ పదం వాడతారు. రిక్రూడిసెన్స్ ఆఫ్ ద వరస్ట్ హ్యాబిట్స్ ఆఫ్ కాంపిటీటివ్ వీటోయింగ్. వీటోయింగ్ అంటే రిజెక్ట్ చేయడం. వాళ్ళు చేస్తే దాన్ని వీళ్ళు రిజెక్ట్ చేయడం, వీళ్ళు చేస్తే దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం. దాన్నే కాంపిటీటివ్ వీటోయింగ్ అనే పదంతో వాడారు. హాస్ ప్రివెంటెడ్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫ్రమ్ ఫుల్‌ఫిల్లింగ్ ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ప్రివెంట్, ఫ్రమ్ వస్తుంది. యూ కెనాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ సక్సీడింగ్. నువ్వు నన్ను సక్సెస్ సాధించకుండా ఆపలేవు. ప్రివెంట్, ఫ్రమ్ వస్తుంది. ఫ్రమ్ తర్వాత లింక్ ఫార్మ్ వస్తుంది ఇప్పుడు కూడా. హ్యాస్ ప్రివెంటెడ్ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ కలెక్టివ్ సెక్యూరిటీ మ్యాండేట్. కలెక్టివ్‌గా వాళ్ళు చేయాల్సిన కొన్ని మ్యాండేట్ అంటే ఆర్డర్. దాన్ని బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అని తీసుకోవచ్చు. అది ఫుల్‌ఫిల్ చేయకుండా ఒకళ్ళకొకళ్ళు వీటో చేసుకుంటూ, రిజెక్ట్ చేసుకుంటూ ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏ రిఫార్మ్ కూడా ఫుల్‌ఫిల్ చేయకుండా ఆపేసాయి. అదే వరస్ట్ హ్యాబిట్స్. అది రిక్రూడిసెన్స్ అంటే మళ్ళీ ముందుకొచ్చిందని అర్థం. So dangerous are the divisions and their spillover effects that Mr. Guterres has lamented that we have essentially failed to cooperate against the immediate global threat of the pandemic. ఈ ఈ ఈ గొడవలనేవి, ఈ డివిజన్స్ అనేవి ఎంత డేంజరస్‌గా తయారయ్యాయంటే డివిజన్స్ మరియు దే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్. స్పిల్ ఓవర్ అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, దాని వల్ల వచ్చిన అదర్ ఎఫెక్ట్స్ అని. ఎంతగా పెరిగిపోయాయంటే ఈయన అంటున్నాడు, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ ఏమంటున్నారంటే ఈయన లామెంటెడ్ అంటే వాటి గురించి తలుచుకొని బాధపడ్డాం. ఫీల్ అవ్వడం, బాధపడ్డాం. దట్ వి హావ్ ఎసెన్షియల్లీ ఫెయిల్డ్. మనం అందరం కలెక్టివ్‌గా ఫెయిల్ అయ్యాము. దేంట్లో? టు కోఆపరేట్ అగైన్స్ట్ ద ఇమ్మీడియేట్ గ్లోబల్ థ్రెట్ ఆఫ్ ద పాండమిక్. పాండమిక్ విషయంలో మనకి కరోనా వైరస్‌ని ఎదుర్కోవడంలో, మనం ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేయడంలో మనం ఫెయిల్ అయ్యామని చెప్పి ఆయన అనే పరిస్థితి వచ్చేసింది. హి హాస్ ఆల్సో రీకిండిల్డ్ ది ఓల్డ్ మాక్సిమ్. కిండిల్ అంటే ఒక రకంగా మీకు రీకిండిల్ అంటే మళ్ళీ దానికి ఇగ్నైట్ చేయడం. రీఇగ్నైట్ అని అర్థం. కిండిల్డ్ ది ఎమోషన్స్ అంటే మనలో ఉన్న ఎమోషన్స్‌ని, భావాల్ని ఇగ్నైట్ చేయడం, ఇన్సైట్ చేయడం. ఉద్వేగం మనలో ఆ భావాలు కలిగేలా చేయడాన్ని ఇగ్నైట్, కిండిల్ అంటాం. రీకిండిల్ అంటే మళ్ళీ ఇంకొకసారి. ఓల్డ్ మాక్సిమ్ అంటే తెలుసు కదా, మన పెద్దలు చెప్పే మాట. ఒక ట్రూత్, జనరల్ ట్రూత్. ఏంటది? ద యూఎన్ ఈస్ ఓన్లీ యాస్ స్ట్రాంగ్ యాస్ ఇట్స్ మెంబర్స్ కమిట్మెంట్ టు ఇట్స్ ఐడియల్స్. యునైటెడ్ నేషన్స్ అనేది సంస్థ ఎంత బలమైంది అంటే, దాని మెంబర్స్ దాని యొక్క యునైటెడ్ నేషన్స్ యొక్క వాల్యూస్‌ని ఎంతగా కమిట్ అయ్యి ఉంటారో అంత స్ట్రాంగ్. మెంబర్స్ కమిట్మెంట్ లేకపోతే యునైటెడ్ నేషన్స్ స్ట్రెంత్ ఏముంటుంది? 0. సో, మెంబర్స్ కమిటెడ్‌గా ఉంటేనే దానికి స్ట్రెంత్ ఉంటుంది. మెంబర్స్ కమిట్మెంట్‌తో లేకపోతే దానికి స్ట్రెంత్ ఉండదు అని ఆయన అన్నారు. అబ్స్టికల్స్ టు రిఫార్మ్స్. ఈ రిఫార్మ్స్‌కి ఉన్న అబ్స్టికల్స్ ఏంటి? అబ్స్టికల్స్ అంటే మీకు తెలుసు కదా, అడ్డంకులు. రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. బట్ అపార్ట్ ఫ్రమ్ రైవలరీస్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ దేర్ ఈస్ ఎ లార్జర్ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్. మెంబర్ స్టేట్స్ యొక్క రైవలరీస్, ఈ గొడవలు, ఈ శత్రుత్వాలు వీటితో పాటు దేర్ ఇస్ ఎ లార్జర్ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్. ఇంకొక అండర్‌లయింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఏంటది? అట్ ద కోర్ ఆఫ్ ద పారాలిసిస్ ఆఫ్ ది యూఎన్ ఈస్ ద ఫినామినన్ ఆఫ్ P5 కంట్రీస్. అర్థమవుతుందా? వీళ్ళకున్న మెంబర్ 5 రైవలరీస్‌తో పాటు ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. మెయిన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఈరోజు ఈ పారాలిసిస్‌తో ప్రాబ్లమ్. పారాలిసిస్ అంటే తెలుసు కదా, కదలలేకపోవడం. యునైటెడ్ నేషన్స్ స్టాగ్నేట్ అయిపోవడానికి ప్రధానమైన కారణం, ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ది ఫినామినన్ ఆఫ్ P5 కంట్రీస్. పర్మనెంట్‌గా ఒక 5 కంట్రీస్‌కి మెంబర్‌షిప్ ఇవ్వడం అనేదే మెయిన్ ప్రాబ్లమ్. వాళ్ళు బ్లాకింగ్ రిఫార్మ్స్. రిఫార్మ్స్‌ని వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. అదే మన కోర్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. Outmoded procedures based on the discriminatory original sin of superior prerogatives to P5 countries have to be discarded. అర్థమైందా? అవుట్‌మోడెడ్ ప్రొసీజర్స్, పాతబడిపోయిన ప్రొసీజర్స్ బేస్డ్ ఆన్ ద డిస్క్రిమినేటరీ అంటే
ఒకళ్ళకి వివక్షాపూరితమైన, ఒకళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇవ్వని వాటిని మనం డిస్క్రిమినేటరీ అంటాం. కొన్ని కంట్రీస్‌కి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా! అందుకే ఇది డిస్క్రిమినేటరీ అనొచ్చు. ఒరిజినల్ సిన్ అంటే మొదటి నుంచి అప్పుడే చేసిన సిన్ ఆఫ్ సుపీరియర్ ప్రెరోగేటివ్స్ వాళ్ళకి అడిషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రెరోగేటివ్స్ అంటే స్పెషల్ పవర్స్. టు P5 కంట్రీస్ హావ్ టు బి డిస్కార్డెడ్. దాన్ని విసిరి బుట్టలో పడేయాలి. చెత్త బుట్టలో పడేయాలి అని అర్థం. అర్థమైందా? వాటికి స్పెషల్ ప్రెరోగేటివ్స్ ఇచ్చిన ఈ ఔట్‌మోడెడ్ ప్రొసీజర్స్ ఓకే. పాతబడిపోయిన ఈ ప్రొసీజర్స్ అన్నీ తీసేసి మనం డిస్కార్డ్ చేయాలి, విసిరేయాలి. వై షుడ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ద యూఎన్ఎస్‌సి రిక్వైర్ కన్సెన్సస్ ఆఫ్ ద P5? ఇప్పుడు యూఎన్ఎస్‌సిని ఎక్స్‌పాండ్ చేయాలంటున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్‌లో పర్మనెంట్ మెంబర్‌షిప్ ఈ 5 కంట్రీస్‌కే కాదు, ఇంకొన్ని కంట్రీస్‌కి ఇవ్వాలి, రిఫార్మ్స్ తీసుకురావాలంటున్నారు. దానికి ఈ 5 కంట్రీలు ఒప్పుకోవాలంట. వాళ్ళెందుకు ఒప్పుకుంటాయి? అవెందుకు ఒప్పుకుంటాయి? వాళ్ళకే స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటూ, వాళ్ళు ఇవ్వట్లేదు. ప్రతి దానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అవుతుందనే పరిస్థితి వచ్చేసింది. అది మారాలి అని అంటున్నారు. ఇన్ ద 21st సెంచరీ వై షుడ్ దేర్ బి వీటో పవర్ ఇన్ ఎనీవన్స్ హ్యాండ్స్? వీటో పవర్ అసలు ఎందుకు ఇవ్వాలి? వీటో పవర్ అంటే చెప్పాను. ఒక రిజల్యూషన్‌ని రిజెక్ట్ చేసే అధికారం. ఇప్పుడు ఏదన్నా తీర్మానం పాస్ అవ్వాలంటే సింపుల్ ఓటింగో లేకపోతే ఒక ఓటింగ్ సిస్టమ్ పెట్టి మెజారిటీ వస్తే తీర్మానం అయ్యేలాగా చేయాలి. కానీ ఒకళ్ళ చేతిలో వీటో పవర్ పెట్టి అందరూ ఒక 90% ఒప్పుకున్నా సరే ఒక్కడు కాదంటే తీర్మానం వీగిపోతుంది. అలాంటి పవర్ ఎందుకుండాలి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 5 కంట్రీస్ ఉన్నాయి. ఏదన్నా ఒక విషయం మీద ఓటింగ్ జేశారు. 3-2 వచ్చిందనుకోండి. ముగ్గురు ఎక్కువేశారు కాబట్టి తీర్మానం సాగిపోవాలి. అంటే అప్రూవ్ అవ్వాలి. 4-1 వచ్చిందనుకోండి. అప్పుడు కూడా అప్రూవ్ అవ్వాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 4-1 వచ్చినా వీగిపోతది. ఎందుకంటే ఒక్కళ్ళు నో చెప్పినా సరే నో. అందరూ యెస్ చెప్తేనే యెస్. ఇది సమస్య. ఈ పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఈ వీటో పవర్ ఎందుకు 21వ సంవత్సరంలో కూడా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనకి ఎందుకు అని అడుగుతున్నాం. ఇఫ్ ఎ సింపుల్ మెజారిటీ ఓటింగ్ మెథడ్ కుడ్ రీప్లేస్ ద P5 కన్సెన్సస్ మెథడ్, ద ఆబ్స్టికల్స్ టు యూఎన్ఎస్‌సి రిఫార్మ్స్ వుడ్ రెడ్యూస్. ఓటింగ్ మెథడ్ తీసుకొచ్చేస్తే సింపుల్‌గా మెజారిటీ ఓటింగ్ ఎవరికి ఎక్కువ మంది మెజారిటీ దేనికి ఓట్ చేస్తే ఆ తీర్మానం గెలిచేలాగా పెట్టుంటే ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదు. ఈ వీటో పవర్ బదులు. ఓకే. ఈ P5 కన్సెన్సస్ మెథడ్ అంటే అర్థం ఏంటి? కన్సెన్స్ అంటే ఏకాభిప్రాయం. 5 కంట్రీలు కూడా ఒప్పుకుంటేనే చేస్తాము లేకపోతే లేదు. బేసికల్‌గా ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే వరల్డ్ వార్ 2 తర్వాత ఈ 5 కంట్రీలకి హ్యాపీగా ఉంచడం కోసం చేసిన పనిలాగా అనిపిస్తుంది. ఏ విషయం కావాలన్నా 5 దేశాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఏకాభిప్రాయం ఉంటే మరి గొడవలు రావు. ఎందుకంటే ఏది జరిగినా వాళ్ళు ఒప్పుకునే కదా జరుగుతుంది. సో, గొడవలు రావు, యుద్ధాలొచ్చే అవకాశం ఉండదు అనే సెన్స్‌తో అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు కొన్నింటికి ఫేవరబుల్‌గా, కొన్నింటికి వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, మళ్ళీ గొడవలు పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఏది కావాలన్నా మేము ఐదుగురు ఒప్పుకుంటేనే చేస్తాము అన్నట్టుగా అప్పటి సిస్టమ్ డిజైన్ చేశారు. టు అవాయిడ్ థర్డ్ వరల్డ్ వార్. కానీ అప్పటికిప్పటికి పరిస్థితులు మారాయి కాబట్టి వీటో పవర్ తీసేసి మెజారిటీ సిస్టమ్ పెట్టాలని చెప్పి ఆథర్ అంటున్నారు. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. 5 కలిపి ఒప్పుకుంటేనే చేస్తాము లేకపోతే లేదు అనేది ఉండకూడదు అంటున్నారు. On the 75th anniversary of the UN, there must be a global push against ossifying rules which have privileged rule of the few over many. Ossifying అంటే స్టోన్ లైక్ అన్నమాట. ఇఫ్ యూ ఆసిఫై మీన్స్ టు మేక్ సంథింగ్ ఇంటూ ఎ స్టోన్. అంటే ఒక స్టోన్ రిజిడ్‌గా అని అర్థం. రిజిడ్‌గా ఉన్న రూల్స్. అది ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ లేకుండా అన్నిటిని బ్లాక్ చేసేసేలా ఉండే రూల్స్ మనం ఆసిఫైయింగ్ రూల్స్ అంటాం. విచ్ హావ్ ప్రివిలేజ్డ్ రూల్ ఆఫ్ ద ఫ్యూ. ప్రివిలేజ్డ్ అంటే ఒకళ్ళకి అడిషనల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. రూల్ ఆఫ్ ద ఫ్యూ అంటే అర్థం ఏంటి? కొంతమంది చేతిలో పవర్ ఉండడం. కొన్ని కంట్రీస్ ఎక్కువగా రూల్ చేయడం. వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం. ఓవర్ ద మెనీ. మిగిలిన వాళ్ళకంటే వీళ్ళకి ఇవ్వడం అనేది. ఈ రూల్సే అలా చేశాయి. ఆ రూల్స్‌ని ఇప్పుడు మనం మార్చాలి. అందుకే గ్లోబల్ పుష్ అగైన్స్ట్ సచ్ రూల్స్ అంటున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ వే టు రిస్టోర్ సమ్ బ్యాలెన్స్ బిట్వీన్ పవర్ అండ్ ప్రిన్సిపల్. పవర్‌కి, ప్రిన్సిపల్‌కి ఒక బ్యాలెన్స్ రావాలంటే దట్ ఈస్ ద ఓన్లీ వే అండ్ టు ఎన్ష్యూర్ ఎ రినైజెన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్‌కి మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైఫ్ ఇంతకు ముందులాగే దాని లాస్ట్ గ్లోరీ మళ్ళీ దానికి రావాలి అంటే, మళ్ళీ ఇంతకు ముందులాగే పేరు తెచ్చుకోవాలంటే దట్ ఈస్ ద ఓన్లీ వే అని చెప్పి అంటున్నాను. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.